ఇతని పేరు రామ్ సహాయ్ జైస్వాల్. ఇతని మీద ఎవరైనా గొడవ పడ్డారనుకోండి, సైలెంట్గా వాళ్ళకి విషం ఇచ్చి చంపేస్తాడు. కొన్ని సినిమాల్లో చూస్తాం మనం ఇలాంటి వ్యక్తుల్ని, సైకోలు అంటారు వీళ్ళని. ఇతన్ని సైకో అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇతను విషం ఇచ్చి చంపేసి ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ అంత్యక్రియలకు వెళ్తాడంట. పెద్ద కర్మ రోజు భోజనాలకు వెళ్ళి భోజనాలు కూడా చేసి వస్తాడు. ఛత్తీస్గఢ్లోని బలోదాబార్ డిస్టిక్ కర్వే గ్రామం ఇతంది. ఆ గ్రామంలో ఎవరైనా అతని మీద గొడవ పడ్డారనుకోండి, వాళ్ళతో మంచిగా ఉంటాడు. తర్వాత సరదాగా మందు తాగడానికి తీసుకెళ్తాడు. ఆ మందులో పాయిజన్ కలిపి ఇచ్చేస్తాడు. వాళ్ళేదో సుస్థి చేసో, ఆరోగ్యం బాగాలేకో, లేదా ఎక్కువగా డ్రింక్ చేసే వ్యక్తి చనిపోయాడని కర్మకాండలు చేసేసేవాడు. ఆ కర్మకాండలకు ఇతను కూడా వెళ్ళేవాడు. అలా 4 నెలల్లో 8 మందిని చంపేశాడు. మరి ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే, వరుసన చనిపోతున్నారు ఏంటి యంగ్స్టర్స్ అయినా, ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే, పోలీసులు వచ్చి ఒక డెడ్ బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఇతను పాయిజన్ వల్ల చనిపోయాడని తెలిసింది. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరితో స్నేహం చేస్తాడేంటి ఎంక్వైరీ చేస్తారు కదా, అలా దొరికిపోయాడు. వాళ్ళకి విషం ఇచ్చి చంపే ముందు ఆ విషాన్ని ఓ డాగ్ మీద టెస్ట్ చేసేవాడంట, పని చేస్తుందా లేదా అని. ఆ తర్వాత ఇతని మీద ఎవరైతే గొడవ పడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా స్నేహం చేసి సరదాగా డ్రింక్ చేద్దాం రమ్మని తీసుకెళ్ళి ఈ విషం ఇచ్చి ఖతం చేసేవాడు. స్పైడర్ సినిమాలో భైరవుడికి ఏమాత్రం తీసిపోడు. అతనేమో ఎవరైనా చనిపోతే ఫుడ్ దొరుకుతుందని చేస్తాడు, కానీ ఇతను అలా కాదు, గొడవ పడితే చంపేస్తాడు. చుట్టుపక్కల వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి కాస్త. ఎవడే సైకోనో ఎవడికి తెలియదు కదా.